రండి రండి. కూర్చో బాబు. ఈడ కన్నా ఆడనే మంచిగా ఉంటుందేమో. రండి రండి. ఎండన పడొచ్చినట్టున్నావు, కాస్త మంచినీళ్ళు తీసుకో బాబు. మటన్ చికెన్తో నింపాల్సిన కడుపుని మంచినీళ్ళతో నింపడమా? నో ఛాన్స్. అది భోజనం టైంలో చేతులు కడుక్కోనికే తప్ప మరెందుకు వాడనండి మంచినీళ్ళు. మీ వంట అద్భుతం అండి. దోసకాయ పచ్చడి, కోడిగుడ్డు పులుసు, గోంగూర మటను, నాటుకోడి చికెను అదిరింది. అదేంటి తినకుండానే అమ్మ ఏమేం చేసిందో ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తున్నారు. అది చెప్పాలంటే తినాల్సిన అవసరం లేదు, వాసన చూస్తే చాలు. వాసన ఎంత అద్భుతంగా ఉందంటే తింటే అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. యు ఆర్ కరెక్ట్. అయ్యయ్యో మీకెందుకు శ్రమ, నేను వేసుకుంటాగా. అయ్యో, అందరికి రైస్ వడ్డించి నీకు మర్చిపోయినట్టున్నాను బాబు. లేదంటే అది చికెన్ కింద ఉండిపోయింది. మొహమాట పడకుండా తిను బాబు. ఏంటి తెలుగులో నాకు నచ్చని పదం అదే మోమాటం అనే పదం. చికెన్ మొత్తం ఖాళీ చేశాడా? అయ్యా నాకు లేదు. భోజనం వండుడే కాదు, వడ్డించుడు కూడా ఒక ఆర్టే. అవునవును, ఫుల్గా లాగిచ్చడం అంతకంటే పెద్ద అట్టు. హలో, నేనండి బ్రోకర్ భాస్కర్ మాట్లాడుతున్నా. ఏదైనా దొరికిందా? దొరికింది. అది ఇల్లు కాదు, పెద్ద రైస్ మిల్లు. గదేంది అంత పెద్దగా ఉంటుందని అలా చెప్పా. గదేం పోలేకరా బాబు. సరే వస్తున్నాడు. ఇల్లు చాలా బాగుంది. ఎంత చెప్తారు? 10 కోట్లు. వాము 10 కోట్ల? నా దగ్గర అంత లేవు, ఇంకా తక్కువ రేట్ లేదని అంటే చూడు. అలాగే బాబు. పైసలు తక్కువ ఇస్తాడు, పేలసలంటే ఇల్లు కావాలంటాడు. ఏమన్నంటే మా నాన్న చివరి కోరిక అంటాడు. అలాంటి ఇల్లు ఎప్పుడు దొరకాలి చూద్దాం. హోమానంద్, ఇంతకి బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? అదే చూస్తున్నా. చూడలేమేంట్రా, అసలు పార్టీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా చెప్పరా బాబు. చెప్పినా కదరా గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేసినా అని. పక్కన పక్కన చెప్పి కాలనీ అంతా తిప్పావు. పార్టీ సంగతి దేవుడు ఎరుగు. పిక్కలు వస్తున్నాయి రా. గ్రాండ్ గా అరేంజ్ చేసా అన్నావు, ఎక్కడరా? దొరకాలిగా. దొరకడం ఏంట్రా? నేను అనుకున్న అడ్రస్ దొరికితే ఫుల్ గా ఫుడ్ మందు అన్ని ఉంటాయిరా. రే, నువ్వు చెప్తుంటే నోరు ఊరిపోతుందిరా. ఇంతకీ అడ్రస్ ఎక్కడరా? ఎవరికి తెలుసు, అదే వెతుకుతున్నా. ఇంటి ముందు చుక్కల ముగ్గేసి ఉంటది, దాని పక్కనే ఒక నల్ల కుక్క పనుకొని ఉంటది. ఆ ఇంటి ముంగట చెట్టు ఉంటది, చెట్టు మీద 2 పిట్టలుంటాయి. తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరేపాకు అని ఒక ఆమె అరుస్తూ నడుస్తూ ఉంటది నెత్తి మీద బుట్ట పెట్టుకొని. గదే అడ్రస్. ఇది ఏమి అడ్రస్ రా బాబు? చూడనికే కాలనీ చాలా రిచ్గా ఉంది. ఒక్క దరిద్రుడు నా ఫంక్షన్ పార్టీయో ఏదో ఒకటి చేసుకొని రావచ్చు. వేరే కాలనీ పోయేది ఉండే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే అడ్రస్ గుర్తు తెచ్చుకుంటున్నా. ఏదో పార్టీ లీడర్ ఇల్లు లెక్కుంది, కౌన్సిల్ మీటింగ్ అంటే ఖచ్చితంగా అన్ని అరేంజ్ చేసి ఉంటాడు. రే, అడ్రస్ దొరికిందిరా. ఇదేదో రాజకీయ నాయకుడి ఇల్లులా ఉంది. బయట కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ అని రాసుంది. ఇక్కడ నీ బర్త్డే పార్టీ. అదే మరి నా మేనమామకు నా మీద ఉన్న అభిమానం అంటే. ఏంటి, ఈ ఇల్లు మీ మేనమావదా? అవును. రే, నువ్వు ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చీప్ గా ఈ ఉద్యోగం చేయడం ఏంటా? మీ మామ కౌన్సిల్ మీటింగ్ కి నీ బర్త్డే పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదిరా? అదే మరి అభిమానం అంటే. అదే నా బర్త్డే కోసమే మా మామయ్య కౌన్సిలింగ్ మీటింగ్ అరేంజ్ చేసిండు. హోమానంద్, నీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందంటే నమ్మలేకపోతున్నా. లేట్ ఎందుకు, ఎంజాయ్ చేద్దాం పదండి.